యేసు ప్రభు ఆ రోజున పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పారు. కానీ మీరు ఈ ప్రార్థన చేయండి అని అంటే మనం అదే ప్రార్థన పట్టుకొని జీవితాంతం చేస్తూ ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఈ ప్రార్థన చేయండి అన్నది ఇలాగున ప్రార్థన చేయండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 9-13 వరకు యేసుక్రీస్తు ప్రార్థన గురించినటువంటి ఉపమానాన్ని శిష్యులకు నేర్పించడం మనం చూస్తున్నాం. ఆ పైన 11వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చూస్తే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతారు ఏమనంటే, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ఆ విషయం మనకు అర్థమవుతుంది. అదేంటంటే, మొదటిగా యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం బోధించాడు. అందుకనే వీళ్ళు చదువుతున్నారు, యోహాను ఎలాగే తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించాడో అలాగనే ప్రభు నీవు కూడా ప్రార్థన చేయడం మాకు నేర్పము. దీన్ని బట్టి ఒక విషయం మనము అర్థం చేసుకోవాలి. ప్రార్థన అనేటువంటిది మనము సొంతగా నేర్చుకునేటువంటిది కాదు. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను తన శిష్యులకు నేర్పాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా తన శిష్యులకి నేర్పాడు. అలాగనే ప్రార్థన అనేటువంటిది కూడా మనము నేర్చుకుంటేనే మనకు అది వస్తుంది. మనము బైబిల్ నుండి నేర్చుకున్నటువంటిది మనం నిజంగా నేర్చుకున్నట్లు, బైబిల్ ద్వారా మనం నేర్చుకున్నటువంటిది నిజంగా దేవుడు అంగీకరించగలిగేటువంటి ప్రార్థన అని మనం చెప్పగలం. అనుభవాన్ని బట్టి నేర్చుకునేటువంటిది కాదు. మన పుట్టిన దగ్గర నుండి క్రైస్తవ కుటుంబంలో జన్మించాం కాబట్టి చిన్నప్పటి నుండి మనము ఆ పద్ధతులు చూసాం కాబట్టి ప్రార్థన మాకు తెలుసు అనుకుంటే పొరపాటు. ప్రార్థన అటువంటిది నేర్చుకోవడానికి ముఖ్య ఆధారము దేవుని యొక్క వాక్యము. అందుకే అక్కడ యేసుక్రీస్తు ఒకలే ప్రార్థన నేర్పలేదు. ఆ రోజు యోహాను కూడా తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు. ఫరిసయ్యులు కూడా వారిని అనుసరించేటువంటి వాళ్ళకి, యూదులకి వాళ్ళు కూడా ప్రార్థన నేర్పించారు. అలానే ఇక్కడ అదంతా జరిగింది కాబట్టి బోధకుడు శిష్యుడికి ప్రార్థన నేర్పించాడు. అది పద్ధతి ఉంది. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు అలాగని అంటున్నారు, అలాగనే ప్రభువా నీవు కూడా ప్రార్థన చేయడం మాకు నేర్పు. ఇప్పుడు మనం గమనిస్తే యేసుక్రీస్తు ఉన్న శిష్యులు యూదులే, యేసుక్రీస్తు అనుసరించిన శిష్యులు యూదులే. కాబట్టి వాళ్ళకి అసలు అప్పటి వరకు వాళ్ళ ప్రార్థన అంటే ఏమిటో తెలియదు అనేటువంటిది కూడా కాదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ప్రార్థన చేయడం మాకు నేర్పు ప్రభువా అంటే వాళ్ళకి అసలు ప్రార్థన తెలియక వాళ్ళు వచ్చి అడగట్లేదు. ఇప్పుడు కొత్తగా అన్యుల నుండి కొత్తగా వచ్చారనుకోండి, వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు లర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇలాగ స్టార్ట్ చేయాలి, ఇలాగ ముగించాలంటే మనం కొన్ని బేసిక్గా కొన్ని విషయాలు మనం నేర్పిస్తాం. కానీ యాక్చువల్ నిజంగా మాత్రము ప్రార్థన ఉండేది అలా నేర్చుకునేటువంటిది కాదు. అది ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటిది. కానీ నిజంగా మాత్రము ప్రార్థన అనేటువంటిది దేవుని యొక్క వాక్యములో నుండే మనం నేర్చుకోవాలి. అడగటం అనేటువంటిది మనకి సహజంగా మనిషికి పుట్టుకతో వచ్చిందే. అవసరత ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఆటోమేటిక్గా అడుగుతారు. ఈవెన్ పశువులు కూడా వాటికి ఆకలి వేసినప్పుడు వాటి తల్లి దగ్గరికి వెళ్తాయి ఆకలి తీర్చుకోవడానికి. కాబట్టి అడగటం అనేటువంటిది సహజంగా ప్రతి వాని యొక్క స్వభావంలో ఆటోమేటిక్గా ఉన్నటువంటిదే. కాబట్టి అడగమని చెప్పాల్సిన పని లేదు, అడగటం ఎలాగో నేర్పించాల్సిన పని లేదు. కానీ ఒకటి నేర్చుకోవాలి ఇక్కడ ఏంటంటే, మనం మన పరలోక తండ్రి దగ్గరకు వచ్చేసరికి మాత్రము మనము మన పరలోక తండ్రి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందు అడగటమే తెలుసుకోవడం కాదు, బేసిక్గా ప్రార్థనలో ఒక విషయం ఉంటుంది. ఏంటంటే ఎవరిని అడుగుతున్నాం అనేటువంటిది మనము తెలుసుకోవాలి. అడగటం గురించి బేసిక్గా చెప్పాల్సిన పని లేదు, అందులో కొంతవరకు నేర్చుకోవాలి. కానీ అసలు నిజంగా అడిగేటువంటి పద్ధతే కాదు నేర్చుకోవాల్సింది. పద్ధతి అయితే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు పద్ధతి గురించి చెప్పలేదు. అందుకని అక్కడ మనం చూస్తే ఆ యేసుక్రీస్తు వారు అక్కడ పరలోక ప్రార్థన నేర్పారు. కాబట్టి చాలా మంది కూడా ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు ఇగో ప్రార్థన నేర్పమన్నప్పుడు శిష్యులు అడినప్పుడు ఈ ప్రార్థన చేసి నేర్పించారు కాబట్టి మనం కూడా ఈ ప్రార్థన ప్రతిసారి చేయాలని చాలా మంది పరలోకం ఉందని మా తండ్రి అని చెప్పి ఆ ప్రార్థన చేస్తారు. కానీ అసలు యేసుక్రీస్తుగా ఆ ప్రార్థన చేయడం చెప్పలేదు. ఇలాగున ప్రార్థన చేయండి అన్నారు. ఇలాగున ప్రార్థించండి అంటే చాలా మంది అంటే ఈ ప్రార్థన చేయమన్నారు అనుకొని ఆ ప్రార్థన చాలా మంది చేస్తారు. కానీ యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేయండి అనలేదు, ఇలాగున ప్రార్థన చేయండి అన్నారు. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో మీరు ఈ పద్ధతులు చేయడం చెప్పలేదు. కొన్ని అవుట్లైన్స్ ఇచ్చేసి మీరు ఎలాగైనా సరే ప్రార్థన చేయండి, కానీ మీరు చేసే ప్రార్థనలో ఈ విషయాలు కంపల్సరీగా
ఉండేటట్టుగా మీరు చూసుకోండి అన్న ఉద్దేశంతోనే యేసు ప్రభు ఆ రోజున పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పారు. కానీ మీరు ఈ ప్రార్థన చేయండి అని అంటే మనం అదే ప్రార్థన పట్టుకొని జీవితాంతం చేస్తూ ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఈ ప్రార్థన చేయండి అనలేదు, ఇలాగున ప్రార్థన చేయండి అని మీరు చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాలు మీ ప్రార్థనలో ఉండేటట్టుగా మీరు చూసుకుని అని చెప్పారు. కాబట్టి యేసు ప్రభు మనం ఏం ప్రార్థన చేయాలో దీన్ని బట్టి పట్టండి అని చెప్పలేదు. యేసు ప్రభు మీరు చేసే ప్రార్థనలో ఈ ప్రిన్సిపల్స్ ఉండాలి అని చెప్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, ఇప్పుడు అసలు అదే చాలా ఆశ్చర్యం యూదులకి. అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటో అక్కడ మనకు రాయబడలేదు. కానీ అప్పటి వరకు ఎవరు కూడా దేవుణ్ణి తండ్రిగా చూడలేదు. యేసుక్రీస్తు ప్రార్థన నేర్పుతున్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అన్నారు. అసలు అదే వాళ్ళకి షాకింగ్ చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవునితో రిలేషన్ విషయం చూసుకునేసరికి ఎప్పుడు కూడా తమ పరలోకపు తండ్రిగా వాళ్ళు చూడలేదు. పరలోకపు దేవుడిగా చూశారు కానీ పరలోకపు తండ్రిగా వాళ్ళు అసలు ఆ రిలేషన్, అసలు దేవునికి వాళ్ళకున్న రిలేషన్ అసలు అంత క్లోజ్ గా ఉంటుందన్న విషయం కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. దాని అందుకని యేసు ప్రభు ఫస్ట్ టైం మన తండ్రికి దేవుడికి మనకి మధ్య రిలేషన్ ఎలాగుంటుందో అక్కడ శిష్యులకు నేర్పిస్తున్నారు. అసలు అదే చాలా పెద్ద విషయం వాళ్ళకి. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదివి ఉన్నాం కాబట్టి దాని గురించి మనకు అర్థం కాదు, పెద్దగా అర్థం చేసుకో అందులో ఏముందో అనుకుంటాం. కానీ అసలు 6 శిష్యులకు మాత్రం అది నిజంగా చాలా గొప్ప సత్యం. ఎందుకంటే అసలు అలా వాళ్ళు దేవుని చూడలేదు. కానీ యేసు ప్రభు మాత్రం శిష్యులకి ఇలాగన ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆ విషయాన్ని నేర్పారు. కనుక ప్రార్థనలు ఏముండాలి, ఆ విషయాలు ఉండాలి. అందుకని ప్రార్థన అంటే బట్టి పట్టడానికి సంబంధించిన విషయం కాదు. ఎలా స్టార్ట్ చేయాలి, మధ్యలో ఎలా ఉండాలి, ఎలా ఊహించాలనేటువంటిది ఇది బట్టి పట్టేటువంటి విషయం కాదు. బేసిక్గా ప్రార్థన నేర్పేటువంటి బెస్ట్ విధానం ఏంటంటే మీరు ఎందుకు అడగండి అనే విషయం ఎవరు చెప్పవసరం లేదు, అడుగుతారు. కాబట్టి ఇప్పుడు నేర్పించాల్సింది ఏంటంటే మీరు అడిగేటువంటి దాంట్లో ఏ ఏ విషయాలు కవర్ అవ్వాలి, ఏ విషయాలు ఉండాలి, మీరు చేసే ప్రార్థనలు ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేటువంటిది మాత్రము తప్పకుండా మనం నేర్చుకోవాలి. అది తప్పకుండా అది బోధింపడాలి. అందుకని యేసుక్రీస్తు ఆ రోజున పరలోకపు ప్రార్థన నేర్పారు. అంతేగాని ఆ ప్రార్థన చేయమని కాదు. అందుకే మనం ఆ ప్రార్థన చేయం. ఎందుకంటే యేసుక్రీస్తు ఇలాగున చేయండి అన్నారు కానీ ఏ ప్రార్థన చేయండి అని యేసు ప్రభు చెప్పలేదు. కానీ అందులో మనం అవుట్లైన్స్ లాగా యేసు ప్రభు చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇలా ఉండాలి మీ ప్రార్థన ఎలా చేయాలి మాకు చెప్పండి అంటే బేసిక్ యేసు ప్రభు ఉన్నారంటే ఇక మీరు ప్రార్థన చేయాలంటే మీరు చేసే ప్రార్థనలో ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రోజు రోజుకి ప్రార్థన గురించి ఉపమానముల ద్వారా మనం నేర్చుకునేటప్పుడల్లా అందులో ఇంకా మనం డెవలప్ అవుతుండాలి. అదే ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని ఇంకా మనం ప్రార్థన జీవితాన్ని కట్టుకోవాలి. మన ప్రార్థన దాన్ని బేస్ చేసుకొని చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అది బేసిక్ ఫౌండేషన్. అది అవుట్లైన్స్ చెప్పారు. ఇంకా దాన్ని మనం దానిని బేస్ చేసుకొని ఆత్మ నడిపింపుని బట్టి మనం ప్రార్థన ఎలా చేయాలో వాక్యంతో నేర్చుకున్న దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రార్థనకి బేసిక్ అది పునాది లాంటిది, ఫౌండేషన్ లాంటిది. అది చెప్పిన తర్వాత వెంటనే యేసు ప్రభు మరొక ఉపమానం కూడా చెప్పారు. అక్కడ ఇద్దరు స్నేహితుల గురించి యేసు ప్రభు చెప్పారు. అయితే దాన్ని చాలాసార్లు చూస్తున్నాం కాబట్టి అది మనం చూసుకోవద్దు. అది కిందకు వచ్చేసరికి ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు 9వ వచనంలో, అటువల్లే మీరును అడుగుడి. అలాగే మీరు దాన్ని అక్కడ పరలోక ప్రార్థన నేర్పండి యేసు ప్రభు మరల ఉపమానానికి వచ్చారు. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం అవుతుందంటే ఆ పరలోక ప్రార్థన పదే చేయమని యేసు ప్రభు చెప్పట్లేదు. అటువలే ఇక్కడ కూడా చూస్తే ఆ స్నేహితుని అడిగిన కూడా చెప్పట్లేదు. అక్కడ ఇప్పుడు పరలోక ప్రార్థన అంటే అదే చేయాలనుకుంటే ఇక్కడ కూడా శిష్యుడు ఎలాగైతే స్నేహితుడు అడిగాడు అలాగే స్నేహితుని అడగమని కూడా చెప్పట్లేదు. యేసు ప్రభు అటువలే మీరును అడగండి. ఏం అడగాలి? ఆ స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఎలాగ అడిగాడో అలాగని మీరు అడగండి అని చెప్తూ, మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అంటూ ఇప్పుడు అంటున్నారు. చూడండి, మన పరలోక తండ్రి గురించి ఇప్పుడు ఆయన వివరిస్తున్నారు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు. ఇప్పుడు చూడండి, అక్కడ యేసుప్రభు అంటున్నారు మనం చెడ్డలు అంటున్నారు. ఇప్పుడు మనకు బేసిక్గా అనిపించదు, కానీ యేసుప్రభు అంటున్నారు మీరు చెడ్డవారయుండియు. ఇప్పుడు నేను ఎంత మంచోనో నాకు మంచోనని నాకు అనిపించవచ్చు, కానీ ఒక యేసుప్రభు కనుక మీరు చెడ్డవారయుండియు అన్నారంటే ఖచ్చితంగా నాలో స్వభావం ఉందనే నమ్మాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్పారు కాబట్టి. నా రోజు నన్ను మోసం చేయొచ్చు కాబట్టి యేసుప్రభు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది ఆ లక్షణం మనలో ఉంది. కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల్ని నెరిగి ఉండగా, మీకు చాలా స్వార్థం ఉంది, మీకంత స్వార్థం ఉండి ఆ పాపపు స్వభావం మీలో ఉన్నప్పటికీ కూడా మీ పిల్లల విషయానికి వచ్చేసరికి మాత్రము ఆ పాప స్వభావాన్ని బట్టి మీరు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వరు. మీలో ఉన్నటువంటి మంచితనాన్ని మీరు మీ పిల్లలకి చూపిస్తారు. మీలో రెండు ఉన్నాయి, ఆ 2 ఆస్పెక్ట్స్ మనలో ఉన్నాయి.
కొంచెం మంచి ఉంది, కొంచెం చెడు ఉంది. కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఆ చెడు స్వభావాన్ని మనం చూపించం. మనము చెడ్డవారు కూడా మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనం మంచి ఈవుల్ని ఇస్తాం. ప్రడేశ్వరం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, మీ పరలోకపు తండ్రి ఎలాంటి వాడు కూడా మీరు తెలుసుకోండి అన్న విషయాన్ని మనకు అర్థమయ్యేటువంటి విధానంలో మన రిలేషన్స్ బేస్ చేసుకుని ఆయన పరలోకపు తండ్రితో మన రిలేషన్ ఏంటో చెప్తున్నారు. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా అని చెప్తూ, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ బైబిల్ వచ్చింది కాబట్టి అన్న పరిశుద్ధాత్మ గురించి అంటారని చాలా మంది అంటారు. కానీ ఒకటి చెప్పచ్చు, ఇక్కడ పరిశుద్ధాత్మ అన్న వర్డ్ ఎందుకు వచ్చిందంటే, మనకున్నటువంటి అన్ని మంచి ఈవుల్లో దేవుడు ఇచ్చేటువంటి దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బెస్ట్ గిఫ్ట్ అని చెప్పచ్చు మనం. కాబట్టి ఇప్పుడు అక్కడ కేవలం పరిశుద్ధాత్మ గురించి చెప్పట్లేదు యేసు ప్రభు, అక్కడ మంచి ఈవుల్ని ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ కేవలం దేవుడు పరిశుద్ధాత్మ మీకు ఇస్తాడు అని చెప్పలేదు అక్కడ యేసు ప్రభు. అక్కడ యేసు ఏం చెప్తున్నారంటే, ఏదైతే మంచి ఉందో ఆ మంచి అంతా కూడా ఆయన మీకు ఇస్తాడు. ఏం చెప్తున్నారు, మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకి మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా, అలాంటి మీకు చెడు స్వభావం ఉండి కూడా మీ పిల్లల దగ్గరకు వచ్చి మీరు మంచిని ఇస్తున్నప్పుడు, అలాంటప్పుడు మీ పరలోకపు తండ్రి ఎటువంటి పాపపు స్వభావం కానీ స్వార్థము కానీ లేనటువంటి దేవుడు, ఆయన ప్రేమతో నిన్నటువంటి ఆయన, దేవుడే ప్రేమ స్వరూపం అన్నప్పుడు, దేవుడే ప్రేమ ఉన్నాడు అన్నప్పుడు, ఆయన ఇంకెంత ఎక్కువగా మీకు మంచి ఈవుల్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్తున్నారు. సరే, అక్కడ కూడా ఏం చెప్తున్నారు యేసు ప్రభు, ప్రార్థన శిష్యులు అడిగినప్పుడు ప్రార్థన ఇలా చేయడం చెప్పకుండా మీ పరలోక తండ్రి ఎలాంటి వాడో తెలుసుకోండి అంటున్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే మనం ఎవరిని అడుగుతున్నట్టు మనకు తెలిసినప్పుడు ఆ ప్రార్థన ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ మనకి పెరుగుతుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎవరు డెవలప్ చేయలేరు. కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం ఎవరిని అడుగుతున్నామో ఆ వ్యక్తి గురించి, ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు ధైర్యంగా మనం అడగగలుగుతాం. ఎదుటి ఆయన ఇవ్వడండి అనుకున్నప్పుడు ఆయన మనం అడగడానికి ఇష్టపడం. ఆయన తప్పకుండా ఇస్తాడంటున్నప్పుడు ధైర్యంగా అడగడానికి వెళ్తాం మనం. యేసు ప్రభు చెప్తాను, మీ పరలోక తండ్రి ఎలాంటి వాడు మీరు తెలుసుకోండి అంటున్నారు. మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా, సరే మనకి ఏదైతే మంచో దాన్ని తప్పకుండా దేవుడు అంట మనకు దూరం చేయడంట. అయితే ఆయన దగ్గర దాచుకోడు. ఇప్పుడు చూడండి, మంచి ఏది కూడా దేవుడు దాచుకోవడానికి బైబిల్లో యేసు ప్రభు స్వయంగా నోటంటే చెప్తున్నారు, మనం వింటున్నాం. ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా చెప్తారు, దేవుడు అన్ని మంచి చూడండి కొంచెం చెడు కూడా ఇస్తాడండి. ఎప్పుడైతే అది కరెక్ట్ అంటామో ఈ వాక్యం తప్పని మనం చెప్పాలి. అప్పుడు ఏంటంటే యేసు ప్రభు ఏమన్నా తెలుసా, ఏ మంచి కూడా మీకు ఇవ్వకుండా ఆయన ఉండడు. మీరు చెడ్డవారైనా మీ పిల్లలు మంచి వేస్తారని అంటున్నప్పుడు, మరి పరలోకపు తండ్రి మీలాంటి వాడు కాదు, ఆయనలో పాప స్వభావం లేదు. కాబట్టి ఆయన ప్రతి ఏదైతే మీకు మంచిదో, మీకు మంచిది, మీకు మేలు చేసేది, మీకు సంతోషాన్ని ఇచ్చే ప్రతిదీ కూడా ఆయన తప్పకుండా మీకు ఇస్తాడని చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి దేవుడు కొంచెం ఇస్తాడండి, కొంచెం చూడండి, మీరు 10 అడిగితే 9 ఇస్తాడండి, ఒకటి ఆయన దగ్గర పెట్టుకుంటారు, లేకపోతే మీరు మరలా ఆయన దగ్గర రారు కాబట్టి అని కొంతమంది చెప్తారు చూసారా. మీరు 100 అడిగితే ఆయన 90 ఇస్తాడంటారు. అలా కనుక చెప్తే ఇక్కడ యేసు ప్రభు చెప్పేది వాక్యం తప్పని మనం చెప్పాలి. ఎందుకంటే దానికి దీనికి ప్యారలల్గా లేదు వాక్యం. అందుకని అది కరెక్ట్ కాదని అంటాం. దేవుడు మనం ఏదో అడుగుతున్నాం తప్పకుండా దేవుడు మనకి అది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక యోహాను సువార్త చేస్తున్నారు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడగండి, మీ సంతోషం పరిపూర్ణ. సరే, అడగటం ద్వారా అంటే మనకు సంతోషం కలదన్న విషయం దేవునికి తెలుసు. అందుకనే మన పిల్లలు చూడండి ఏం చేస్తాం, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పిల్లలు అడిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాం. వాళ్ళ పిల్లలని అడిగితే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం పిల్లలకి చెప్పం. మనకున్న ప్రాబ్లమ్స్ పిల్లలకి తెలియపరచలేము. అవన్నీ ఉన్నప్పుడు కూడా అవన్నీ మనం దాచుకొని పిల్లలకి మాత్రం అదేమీ లేదంటే కానీ మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం. వీలైనంత వరకు మంది ఉన్నటువంటి బెస్ట్ తెద్దాం అనుకుంటాం పిల్లలకి. అలాంటప్పుడు సర్వశక్తి అయినటువంటి దేవుడు ఆయన మీకెందుకు కూడా యేసు ప్రభు చెప్తున్నారు. అందుకని చూడండి, ఎప్పుడైతే దేవుడు ఏది మీకు మంచి మీకు మేలు చేస్తే ఏది కూడా దేవుడు దాయడు, మీకు ఇవ్వకుండా ఉండడు అని ఎప్పుడైతే అంటున్నామో అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా నాకు, అప్పుడు నాకు ప్రార్థించాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, ఏదైతే నాకు మేలు చేస్తుందో, ఏదైతే కొంచెం నన్ను శ్రమలను నన్ను తప్పిస్తుందో, నాకు కొంచెం సుఖాన్ని ఇస్తుందో, నెమ్మదిని ఇస్తుందో, దానిని తప్పకుండా దేవుని అడిగితే తప్పకుండా ఆయన నాకు ఇస్తాడంటే వెంటనే నాకు ఆ మాట చెప్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే అది తెలుసుకుంటామో, మన పరలోక తండ్రి ఏది దాయడండి అన్న విషయం తెలుసుకుంటామో, అది నిజంగా ఆ సత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తికి మీరు ప్రార్థించండి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి విషయం తెలుసు. కాబట్టి నాకు పరలోకపు తండ్రి నాకు మేలు చేసే పరలోక తండ్రి ఉన్నప్పుడు నేను ఎందుకు ఇలాగ సమస్యలతో నేను ఉండాలి, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నేను ఆయన్ని అడుగుతాను. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి దేవుడు. అందుకని ప్రార్థనకి రానటువంటి వాళ్ళకి తెలుసుకోవాల్సింది ప్రార్థన గురించి కాదు, దేవుని గురించి తెలుసుకుంటే నువ్వు ప్రార్థన చేయడానికి తప్పకుండా
వస్తావు. తండ్రి గురించి తెలుసుకున్న తర్వాత అలాంటి దేవుడు ఉంటుండగా ఎందుకు అంతగా సపోర్ట్ చేసేవాడు మన వెనకాల మన పరలోక తండ్రి పరలోక ఉంటుండగా ఆ సపోర్ట్ మనం ఎందుకు తీసుకోకూడదు అనిపిస్తుంది. చేసేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆయన హెల్ప్ ఎందుకు మనం తీసుకోకూడదు, ఎందుకు అడగకూడదు ఆయన హెల్ప్ అనిపిస్తుంది. అందుకంటే పరలోక తండ్రి గురించి ఎక్కువ మనం తెలుసుకోవాలి. ఎంతగా తెలుసుకుంటామో అంతగా మనం బలపడతాం. అందుకే ఒకసారి ఆలోచించండి, ఏదైతే మనకి సంతోషాన్ని ఇస్తుందో, నెమ్మదిని ఇస్తుందో, మన కుటుంబాన్ని పరిపూర్ణంగా చేయగలుగుతుందో దాన్ని దేవుడు మనకు ఇవ్వకుండా ఆపడు. అది నాకు అవసరం ఏంటంటే నాకు ఎంతగా తెలుసో అంతకంటే ఎక్కువ నా పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి నేను అనుకుంటుంటే చూసినప్పుడు నీ సంతోషం పరిపూర్ణం అవ్వడానికి అది కావాలంటే నువ్వు అడుగు, నేను తప్పకుండా ఇస్తానంటున్నాడు దేవుడు. అనేది కూడా నేను దువ్వనని అనేటువంటి దేవుడు కాదు. మనకి ఏదైతే మేలు చేస్తుందో మేలు చేసే ప్రతిదీ కూడా దేవుడు అవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే 100 సార్లు మనం అడుగుంటాం, ఇప్పటికీ దాని కార్యాన్ని చూసుంటాం, అయినప్పటికీ మరలా మనం దేవుణ్ణి అడుగుతాం. ఎందుకంటే నేను 100 సార్లు అడిగానండి ఇవ్వలేదంటే అక్కడ ప్రాబ్లం కాదు. కొందంటే నేను 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఎప్పటికీ రాలేదండి, మీకు అంత తీసుకొస్తుంది ఏంటండి అంటారు చాలా మంది. నువ్వు 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే రాలేదండి, ఎందుకు రాలేదో నాకు తెలియదు. ప్రాబ్లం అయితే అక్కడైతే కాదు. ఎందుకంటే ఆయన ఇస్తానన్నాడు కాబట్టి, అడుగు ప్రతివానికి ఇవ్వని అన్నాడు కాబట్టి ఆయన ఇస్తాడు. నువ్వు 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే నీకు రాలేదంటే నీకు ఎందుకు రాలేదో నాకు తెలియదు, కానీ నీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను మాత్రం ప్రార్థన చేయను. ఎవరో ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మనం ప్రార్థన చేయరు, ఎవరో సాక్ష్యాన్ని బేస్ చేసుకుని ప్రార్థన చేయము. మనం ప్రార్థన చేయాలన్నప్పుడు బైబిల్ బేస్ చేసుకుంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే అడుగుడు మీకు ఇవ్వబడును, ఏ మంచి కూడా మీకు ఒక దేవుడు ఆపడం చెప్తున్నప్పుడు వెంటనే నేనేం గ్రహిస్తున్నానంటే నేను 100 సార్లు అడుగుండవచ్చు, ఇప్పటికొచ్చి కార్యం జరిగి ఉండకపోవచ్చు, అయినా సరే ఈ వాక్యం నాకేం చెప్తుందంటే నువ్వు అయినా సరే మరలా ప్రార్థన చేయి, పర్లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి దేవుడే కాబట్టి నువ్వు 100 సార్లు అడుగుంటావు, పర్లేదు, ఆయన ఇచ్చే దేవుడే కాబట్టి నువ్వు మరలా ప్రార్థన చెయ్యి. ఇచ్చేవో నీ ఎన్నిసార్లు అడగ తప్పులేదు, ఇవ్వను నీ 2 సార్లు అడగడం కూడా వేస్ట్. అందుకంటే ఇచ్చేవాడు మన పరలోక తండ్రి కాబట్టి నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తామంటే కార్యం జరగట్లేదు అనుకోవాల్సిన పని లేదు. ఆయన ఇచ్చే దేవుడు మంచివి అంటున్నాడు. సరే, దేవుడు మంచివులు తప్పకుండా మనకి ఇస్తాడు. అందుకనే ఒకసారి ఆలోచించుకోండి, మనకి ఏదేది మంచివులు, మనకి మేలు చేసేది ఏది, మనం గౌరవంగా బ్రతకడానికి మనకు కావాల్సినటువంటిది ఏంటి, ఇవన్నీ కూడా ఏదైతే మనకు తెలుసు వాటిని మైండ్లో ఉన్న ఏదైతే మీకు ఇప్పుడు ఆలోచన వస్తుందో ఇది నాకు అవసరము, ఇది నాకుంటే చాలు అనేది అనిపిస్తుందో, ఇప్పుడు దాన్ని మనం దేవుణ్ణి అడిగితే అది మనకి మేలు చేసేది కాబట్టి దేవుడు తప్పకుండా దాన్ని మనకి ఇస్తాడు. అందుకే ఇప్పుడు చూడండి, దేశప్రభు అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ కండిషన్స్ పెట్టలేదు. అందుకని యేసుప్రభు కూడా అనేసారు అడుగు ప్రతివానికి, చూసారు అక్కడ కండిషన్స్ పెట్టలేదు, మళ్ళీ అడుగు ప్రతివానికి ఇవ్వను. నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేయాలి నేర్చుకుని అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. అందుకే అన్నా ఇన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం, కార్యం జరగలేదనిపిస్తుంది, అయినా సరే 100సారి చేస్తున్నా 101సారి చేస్తున్నా ఫస్ట్ టైం చేస్తున్నట్లుగానే ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో బలము ఉంటుంది. మనస్ఫూర్తిగా ప్రార్థన మనం చేయగలిగితే అందులో శక్తి ఉంటుంది, అందులో బలం ఉంటుంది. అందుకని చూడండి, ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే ఇప్పుడు దేవుడు పరలోకము నుండి నేను ఎవరు ఇవ్వను అనే వ్యక్తి కాదు ఆయన. అందుకని నేను అంటాను ప్రార్థన చేయడం చాలా ఈజీ అంటాను. ఎందుకంటే నేను ఎవరు అలా కూర్చోడు అనుకోండి బిగబట్టుకొని, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి కూడా కష్టం. కానీ నేను ఇస్తాను అన్న వాని దగ్గరికి వెళ్ళి మరో కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఇస్తాను, అందుకంటాను ఆయన అలాంటి వాడు కాబట్టి ప్రార్థన చాలా ఈజీ అంటాను. అందుకే కష్టపడాల్సిన పని లేదు, ఏదో గోజాడుకోవాల్సిన పని లేదు, అడుక్కోవాల్సిన పని లేదు. మనం ఆయన బిడ్డలమన్నప్పుడు ఒక బిడ్డ తండ్రిని ఎలాగైతే హక్కులాగా పరిగణించి ఆ మంచి రిలేషన్ కలిగి అడుగుతాడో అలాగనే మనం కూడా మంచి రిలేషన్ కలిగి మన పరలోక తండ్రిని అడగచ్చు. తప్పకుండా దేవుడు మనకి అడుగు ప్రతివానికి అటువలే మీరు అడుగుడి. అందుకనే మనం అడగటానికి వచ్చాం. అది ఎన్నిసార్లు చేయాలండి ప్రార్థన? ప్రతి శనివారం చేస్తున్నాం. ఇలాంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఎన్నిసార్లు అడిగినా తప్పు లేదు. ఎందుకంటే నువ్వు వెళ్తే నీకు ఎన్నిసార్లు చెప్పాలని చెరగపడేవాడు కాదు ఆయన. నేను నీకు ఇవ్వను ఎన్నిసార్లు చెప్పాలనేవాడు కాదు. నువ్వు అడిగేవి కానీ నేను నీకు అది కావాలని ఇవ్వను అనేవాడు కాదు ఈయన మన మనసును కంప్లీట్ 100% అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా మన ఈ విశ్వంలో ఉన్నారంటే అది ఆయనే. అందుకనే మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఏదో ఉంటే. అందుకని మనం మనుషులు నమ్ముకోం. ఇందులో పాట పాట చూసారా, మనుషులు నమ్ముకోం మనం. అది నిజంగా మనస్ఫూర్తిగా పాడాల్సిన పాట అది. బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులు నమ్మితే నువ్వు పడిపోతావు, రథములను గుర్రాలను మనం నమ్ముకోం, వాటిని బట్టి మనం అతిశయపడం, మన దేవుని బట్టి ఆయన నామాన్ని బట్టి మనము అతిశయపడతాం. అందుకని ఏదన్నా అడిగితే సిన్సియర్గా దేవుని దగ్గరికి వచ్చి తిన్నగా వచ్చి దేవుని అడగటమే. మనకేది మంచో అది ఇవ్వటం ఆయనకి తెలుసు. మనకు అడగటం తెలిస్తే చాలు, ఇచ్చే దేవుడు ఉన్నాడు, మనం అడిగితే తప్పకుండా ఇస్తా అన్నాడు. అందుకనే ఇస్తానంటున్నాడు కాబట్టి ఆయన అంత ఆసక్తి కనపరుస్తున్నప్పుడు మనం ఇంకా మనస్ఫూర్తిగా
ప్రార్థన చేయాలి. అందుకని చూడండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభించడం చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభించడంలో కూడా పద్దాక మనం చెప్పించుకోకూడదు. ఏకీభించండి చెప్పుకోకూడదు. ఎందుకంటే మనకంటే ఎక్కువగా ఈ ప్రార్థన పట్ల, మన అవసరతను తీర్చడం పట్ల మనకంటే మన పరలోక తండ్రికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ మనకి త్వరగా కార్యం జరగాలనేటువంటిది మన పరలోక తండ్రికి ఇష్టంగా ఉంది. మనతో ఆ వెధవరాలు వెళ్ళి ఒక న్యాయాధిపతి ఆయన దగ్గర ఇంత న్యాయం చేయడానికి తెలుసు కూడా, వాడు న్యాయస్థాన విషయం ఆల్రెడీ ప్రూవ్ అయినప్పుడు కూడా, ఆ న్యాయాధిపతి అన్యాయస్థానటువంటి పేరు ఆయన సంపాదించుకున్నప్పుడు కూడా అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం వల్ల ఏమి న్యాయం తీర్చుకోగలిగింది. అలాంటప్పుడు నేను ఇస్తాను రండి అంటున్నాడు ఈ న్యాయాధిపతి, న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి, మనల్ని తలెత్తున్నట్లే చేసేటువంటి న్యాయాధిపతి. అందుకే అంటున్నా, ఈయన దగ్గరికి మనం వస్తే ఎప్పుడు వ్యర్థంగా పోదు. మనం వేస్ట్ అనుకుని ఇన్నిసార్లు చేశారంటే వేస్ట్ ఏమోనండి అనుకుంటున్నాం, కానీ నిజంగా వేస్ట్ కానే కదా. ఎందుకంటే ఇచ్చే దేవుడు కాబట్టి మాటికి వెళ్ళొచ్చు, పర్లేదు. మనం ఎవరిదైనా మనుషుల దగ్గర చేయాల్సి సిగ్గుపడాలి, కానీ దేవుని దగ్గర ప్రార్థించడం సిగ్గుపడాల్సిన పని లేదు. అందుకనే మనం ప్రార్థన చేస్తాం, మాటికి ప్రార్థన చేస్తాం, ఏదైనా సరే ప్రార్థన చేస్తాం. ఫస్ట్ ఈయనకి మనం చెప్పుకుంటాం, ఆ తర్వాత ఏదైనా సరే. అందుకనే కొండల తట్టు నాకు కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చాను, యెహోవా నాకు సహాయము కలును. అది నమ్ముతున్నాం మనం. మనుషులుగా చేయాల్సింది ఏదన్నా జరగాలంటే మనకు మంచి దేవుడే చేయాలి. అందుకని ఆ దేవుని దగ్గర వచ్చాం, ఆ దేవుడిని అడుగుతాం. ఆయన ఇచ్చేవాడు కాబట్టి, ఆయన ఇవ్వడానికి చూసేదేవుడు కాబట్టి, మనం ఆయన గుమ్మలోని ప్రవేశించక మునిపే మీరు వస్తారా నేను ఇస్తానని అనేటువంటి రీతిలో ఎదురు చూసేటువంటి దేవుని దగ్గర మనం వెళ్తున్నాం. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చేటువంటి వాడంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అడిగేటువంటి మనం అవసరం మనది అన్నప్పుడు ఇంకా మనం ఎంత ఆసక్తిగా మనం ప్రార్థన చేయాలి. అందుకనే ఈ విషయంలో ప్రార్థన చేయండి నాకు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. అందుకనే మనం బిలీవర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రార్థన చేయమని, ఎందుకంటే మన పరలోక తండ్రి గురించి తెలిస్తే, నీ తండ్రి ఎవరో నీకు తెలిస్తే నిన్ను ప్రార్థన చేయని మాటికి ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం, గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రార్థన రావట్లేదంటే అర్థం ఏంటంటే అతను వాక్యం ఉంటున్నాడు కానీ సత్యాన్ని గ్రహించట్లేదు. తన పరలోక తండ్రి వెళ్ళిన వాడు ఒకటి ఇంకా గ్రహించలేదు కాబట్టి అలాగ నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. కానీ మనం వచ్చాం ప్రార్థన చేయడానికి కాబట్టి మన పర్వతం వెళ్ళడం మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అలాంటి మంచి దేవుణ్ణి, మంచి ఈవులను ఇవ్వాలని ఇష్టపడేటువంటి దేవుణ్ణి, మనకు ఆల్రెడీ చెడు స్వభావం అనుకుంది, మనం చెడ్డవారయ్యుండి మంచివుల్ని ఈయన ఎరిగి ఉండగా, మీరు చెడ్డవారయ్యుండి మంచివుల్ని ఈయన ఎరిగి ఉండగా, మీరు చెడ్డవారయ్యుండి కూడా మీరు ఇస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి ఇంకెంత ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు ఒకసారి మన పిల్లలకు మనం ఎంత చేయడానికి ఇష్టపడతాం, మన దగ్గర సామర్థ్యం ఉండాలే కానీ, కెపాసిటీ ఉండాలే కానీ ఎంతైనా సరే ముందుకెళ్ళాలి మనము ఇష్టపడతాం. మన పిల్లలకి ఎప్పుడు కూడా మనం దాయం, అప్పటికప్పుడు వాళ్ళు లేదు అడిగారు, వీలైనంత వరకు మన కెపాసిటీని బట్టి వాళ్ళు చేయడానికి ఇష్టపడతాం. పిల్లల దగ్గర మనం సొనుక్కోం చేయడానికి. అలాంటప్పుడు మన పరలోకపు తండ్రి చెడు స్వభావం కొంచెం కూడా లేనటువంటి ఆయన, మనం అంటే చెడ్డవారయుండి పిల్లలకు మంచి తెస్తున్నాం, ఆయన చెడు లేనప్పుడు ఆయన ఎంత ఎక్కువ మంచిని మనకి చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మన పర్వతం అంటే మనకు తెలియట్లేదు. అందుకని బైబిల్ దగ్గరికి వస్తున్నాం, బైబిల్లో నేర్చుకుంటున్నాం. మన పర్వతం ఎలాంటి వాడు యేసుప్రభు నేర్పుతున్నారు. ఆయన అక్కడ నుండి చూశాడు. ఆ రోజు అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడో యేసుప్రభు అక్కడ నుండి చూశారు. ఆనాడు మోషే ప్రార్థన చేసినప్పుడు, లేదంటే ఇంకా హన్నా ప్రార్థన చేసినప్పుడు, ఈ భక్తులు ఎంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడో పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసుప్రభు ఆనాడు చూశారు కాబట్టి కిందకు వచ్చి దాన్ని మనకు వివరిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు ఎలా రెస్పాండ్ అవుతారు కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూడలేదు, కానీ చూసినటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆయన మాట తప్పకుండా మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన తండ్రిని చూశాడు. ఒక దేవుణ్ణి కాదు, మనుషులు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడుగా కాక ఒక తండ్రిలాగా రెస్పాండ్ అవుతున్నాడు. అది చూసినటువంటి యేసు ప్రభు మనం చెప్తున్నారు, ప్రార్థన చెప్తుంటారు మీరు మీ పరలోక తండ్రి. సో ఫస్ట్ టైం వాళ్ళకి తండ్రి అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు తండ్రి అంట అన్నది వాళ్ళకి అర్థమైంది. అందుకనే మన పరలోక తండ్రి దగ్గర మనం వస్తున్నాం. ప్రార్థన చేయడానికి మొహమాటపడం, నిర్లక్ష్యపడం, సిగ్గుపడం, దూరంగా వెళ్ళం, ఇంకా దగ్గరికి వస్తాం, ఇంకా రిలేషన్లోకి డెవలప్ అవుతాం. ఇంకా చక్కగా మనం సిగ్గుమాలి మాటిగా స్నేహితుడు అడిగాడు. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగుతున్నప్పుడు, సిగ్గుమాలి మాట అడుగుతున్నప్పుడు, మరి మన పరలోక తండ్రి దగ్గరికి వస్తున్నాం, మంచి ఉనిచ్చే దేవుని దగ్గరికి. ఆయన ఇంకెంత ఎక్కువ దయచేస్తాడు. అందుకని ఇది గ్రహించే మన అందరి కొరకు ప్రార్థన చేస్తాం. కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్న వారి కొరకు అది గ్రహించే ప్రార్థన చేస్తాం. అవసరం ఉన్న వారి కొరకు అది గ్రహించే ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి దేవుడు. ఇప్పుడు చాలా మంది అంటారు, కొంతమందికి ఇస్తాడండి, కొంతమందికి ఇవ్వడండి అంటారు. దానికి బైబిల్ ఎక్కడా బేసు లేదు. అలా అంటారు. కొంతమందికి ఇస్తాడు, అందరు కూడా అండి దేవుడు.
కొంతమందికి ఇస్తాడు, కొందరు కరెక్టే, కొందరికి ఇస్తాడు, కొందరు కోరు. రక్తస్రావ గల స్త్రీ దగ్గర కూడా చాలా మంది దాని మీద పడుతున్నారు, కానీ అందరూ స్వస్థత రాలేదు, అది మనకు తెలుసు. కానీ దాన్ని బేస్ చేసుకొని ఈమె పట్టుకుంది కాబట్టి నేను పట్టుకుంటానని నేను గ్రహించాలి, కానీ వాళ్ళు పట్టుకున్నాడు వాళ్ళు జరలేదు కాబట్టి నేను కూడా పట్టుకోను అన్నది కాదు మనం నేర్చుకోవాల్సింది. చాలా మంది అది నేర్పుతారు మనకి. చాలా పట్టున్నారండి, అందరూ జరలేదండి, మీకు మాత్రం జరుగుద్దా అంటారు. కానీ నేర్చుకోవాల్సింది అది కాదు. అందరూ పట్టినా సరే జరలేదంటుంది కాదు, ఏం పట్టుకుంది ఈమెకి జరిగింది కాబట్టి నేను కూడా వెళ్ళి పట్టుకుంటాను, నాకు కూడా. ఎప్పుడైతే అది నేర్చుకొని ప్రార్థన చేస్తామో తప్పకుండా ఆ ప్రార్థన ప్రతిఫలము వస్తుంది. కానీ అది గ్రహిద్దాం. అది గ్రహించి మనం తప్పకుండా ఎప్పుడు నిర్లక్ష్యం చూపించకుండా ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు, మనల్ని కూడా సంతోషపరుస్తాడు. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు ఏమన్నా. అందుకనే దేవుని సంతోషంగా ఎలాంటి దేవుడిని కలిగినాం కాబట్టి ధన్యులం అని గ్రహించి చక్కగా అడుగుదాం. మన పరలోకం తప్పకుండా మనకి మంచి జీవుల్ని ఇస్తాడు.